హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇక్కడ దగ్గర డిఫరెంట్ వీడియోస్ అనేది చేయడం జరిగింది కదా. సో ఈరోజు ఒక వీడియో అన్నమాట. సో బేసికల్గా కొన్ని కేసెస్లో మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఐటమ్స్ అయితే క్రియేట్ చేస్తుంటాం కదా. అయితే ఐటమ్ ఐడి అనేది కావాల్సి వస్తుంది అనమాట. ఒక ఐటమ్ నేమ్ అంటే నథింగ్ బట్ లైక్ డేటా పైప్లైన్స్ కావచ్చు, డేటా ఫ్లో జెంట్, లేక్ హౌస్, వేర్ హౌస్, ఇలా మీరు ఏదైతే ఐటమ్ అనేది క్రియేట్ చేస్తారో విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ పోర్టల్లో ప్రతిదానికి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా పైప్ లైన్ అనుకోండి. ఇక్కడ ఎడిట్ చేసిన కోడ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ డేటా పైప్ లైన్స్ ఒక ఐడి ఉంటుంది, అది ప్రతిదానికి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక సినరీ అనేది చూపిస్తాను అనమాట. చూడండి ఇక్కడ. సో నేను ఆబ్జెక్ట్ ఐడి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అంటే ఈ గెట్ నోట్బుక్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ యొక్క ఐడి వచ్చేసరికి ఇదన్నమాట. ఓకే, అలాగే మనకి వర్క్ స్పేస్ ఐడి ఉంటుంది, కెపాసిటీ ఐడీస్ ఉంటాయి, ఇలా రకరకాల ప్రతిదానికి ఒక ఐడి అయితే ఉంటుంది అనమాట, యూనిక్ ఐడి అనేది. సో ఇప్పుడు సో ఏదైతే వర్క్ స్పేస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్పేస్ ఐడి వచ్చేసరికి ఏంటిది ఇక్కడ ఇది కదా. ఓకే, ఇది అయితే ఇక్కడ మనకి ఎలా కనుక్కుంటాం ఏంటని ఒక డౌట్ రావచ్చు. నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. వర్క్ స్పేస్ ఐడి ఉంది కదా. ఓకే, ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. సెట్టింగ్స్, సో వర్క్ స్పేస్ ఐడి. సో దీన్ని డైనమిక్ ఎలా సప్లై చేయొచ్చు అంటే మనకి సిస్టమ్ వేరియబుల్స్ అని ఆల్రెడీ కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి నుంచి పిక్ చేద్దాం. లోడ్ అవుతుంది, నెక్స్ట్ వెయిట్. సిస్టమ్ వేరియబుల్స్ ఇక్కడ వర్క్ స్పేస్ ఐడి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేస్తాను. సో మీకు ఐడియా వస్తుంది వర్క్ స్పేస్ ఐడి ఏంటంటే. ఓకే, సో అవుట్పుట్ వచ్చింది కదా. చూడండి, 6EE72DA4, 6EE72DA4 అనమాట. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఓకే, సో అది అండ్ ఇది వాల్యూ వచ్చేసరికి రెండు కూడా వర్క్ స్పేస్ ఐడీస్ అన్నమాట. ఇలా మీరేంటంటే వర్క్ స్పేస్ ఐడి అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. అర్థమైంది కదా. అలానే మనకి ఐటమ్ ఐడి కూడా ఒక్కోసారి అవసరం అవుతుంది. సో ఐటమ్ ఐడి ఇందాక చెప్పినట్టుగా సో డిఫరెంట్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాం, లైక్ హౌస్, వేర్ హౌస్, డేటా పైప్ లైన్స్, రకరకాల నోట్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నోట్బుక్ తీసుకుంటాను. సో దీనికి ఏదో ఒక పేరు ఉందా. సో పేరు కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను ప్రొడక్షన్, ఓకే, వర్క్ స్పేస్ ప్రొడక్షన్ అనమాట. ఆ ప్రొడక్షన్ వర్క్ స్పేస్లో నాకు నోట్బుక్ సేల్స్ నోట్బుక్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏంటి, ఈ ప్రొడక్షన్ నోట్బుక్ లో ఉన్నది రన్ అవుతుంది. కావాలంటే ఒకసారి రన్ చేద్దాం. సో మీకు కొంచెం డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. జస్ట్ వెయిట్ ఫర్ సమ్. రన్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఇక్కడ పెద్ద కోడ్ అంటే ఏమన్నది, జస్ట్ ఒక రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాను. అంత మించి ఏం చేయడం లేదు. ఇక్కడ మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను కావాలంటే. ఓకే, స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఎందుకంటే ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. సో దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందులో కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట ఆబ్వియస్లీ. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. 50 seconds. ఇక్కడ కోడ్ అంటే ఏం లేదు పెద్దగా. ప్రూఫ్ కోడ్ చూస్తాను. Okay. Oh my God. Still on. It's still going on. Time is going. Thing is there for okay, just
ఓకే, నేనైతే ఎడిట్ ఏం చేయను గైస్. సో మీరైతే స్కిప్ చేయండి ఎగ్జిబిషన్ మొత్తం కూడా. ఒక్కోసారి అంతే నోట్బుక్స్. ఓకే, సో లెట్ మీ క్యాన్సిల్ దిస్ వన్. క్యాన్సిల్ చేస్తున్నాను. సో 2 minutes అని అవసరం. ఓకే, ఓకే. సో ప్రొడక్షన్ వర్క్ స్పేస్కి వెళ్తాను. ప్రొడక్షన్, సేల్స్ నోట్బుక్. ఓకే, రన్ క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ రన్ చేస్తాను నేను. జస్ట్ ఇప్పుడైనా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయితే వర్క్స్ వెళ్ళండి. ఓకే, 16 seconds, 21. కోడ్ ఏం లేదన్నమాట, వెరీ సింపుల్ కోడ్. ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి దాన్ని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను నేను, అంతేగాని చేంజ్ చేయటం. ఓకే, ఇప్పుడు చూడండి. సో 21 seconds అన్నమాట. ఓకే, సో మనకైతే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. బట్ మీరు ఇక్కడ చూస్తే వర్క్ స్పేస్ నోట్బుక్ ఇచ్చాం, ఏది పేర్లు అనేది మనకి ఇచ్చాం. బట్ అలా కాకుండా వర్క్ స్పేస్ ఐడి, నోట్బుక్ ఐడి డైనమిక్గా ఒక్కోసారి ఏంటంటే మనకి మెటా డేటా డ్రివెన్ పైప్ లైన్స్ ఉంటాయి అనమాట. అలాంటి కేసెస్లో ఐడీస్ పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, డైనమిక్ కేసెస్లో. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను వర్క్ స్పేస్ ఐడిని చూడండి. సో డైనమిక్ కంటెంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాను. అందులో మీద చూడొచ్చు డైనమిక్ కంటెంట్, సిస్టమ్ వేరియబుల్స్, వర్క్ స్పేస్ ఐడి. ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ వర్క్ స్పేస్ ఐడి ఉందో చూడండి, నోట్బుక్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఒకవేళ ఏదైనా ఇద్దాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో పైప్ లైన్ ఐడి ఒకటి చూడండి, ఏమొచ్చింది వర్క్ స్పేస్ ఐడి, నోట్బుక్ ఐడి. అది ఇందాకేముంది వర్క్ స్పేస్ నోట్బుక్ ఉంది. ఎప్పుడైతే దీనికి ఐడి డిపెండ్ చేశానో, అంటే ఆ పర్టికులర్ వర్క్ స్పేస్ యొక్క ఐడి డిపెండ్ చేశానో, ఇమ్మీడియట్ గా నోట్బుక్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట. అంతేగాని ఇక్కడ మీరు పేరు రాదన్నమాట, ఎందుకంటే ఇది డైనమిక్ గా ఫిట్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అండ్ సో ఇప్పుడు ఎలా వస్తుంది మనకి నోట్బుక్ ఐడి ఆ పర్టికులర్ వర్క్ స్పేస్ నుంచి అనుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే ఇక్కడ ప్రొడక్షన్ ఉందో, ఐ మీన్ ఈ వర్క్ స్పేస్ లో ఈ పర్టికులర్ నోట్బుక్ ఐడి ఎలా వస్తుంది ఏంటనేది. సో రకరకాలుగా చేయొచ్చు. సో నేను యాక్చువల్గా వెబ్ యాక్టివిటీ ద్వారా చేద్దాం అనుకున్నాను. సో మనకి వెబ్ యాక్టివిటీ ఉంటుంది కదా, అయితే నేను సో యూఆర్ఎల్ పాస్ చేస్తాను, నాకైతే ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో దానివల్ల ఆల్టర్నేట్ ఏం చేశానంటే మనకి ఏపీ డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ప్రతి ఐటమ్స్ చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయి. నేనేం చేశానంటే ఇక్కడ ఈ వర్క్ స్పేసెస్ ఉన్నాయి చూడండి, అన్నిటిని ఓకే, అన్నిటినీ సో గెట్ మెథడ్ యూజ్ చేసుకుని ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనమాట. ఓకే, సో లేక్ హౌస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో కెపాసిటీ ఐడి, ఐడి, నేమ్, స్టేట్, టైప్, వర్క్ స్పేస్ ఏడి అనమాట. అంటే ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ లో ఓకే, అంటే రకరకాల వర్క్ స్పేస్లు ఉన్నాయి ఇదన్నీ కూడా. సో మనకి కావాల్సిన వర్క్ స్పేస్ లో ఏదైతే ఐడీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలా, ఈ వర్క్ స్పేస్ లో ఉన్న ఐడి కావాలి కదా. సో మీకు చూపిస్తాను. సో ఫిల్టర్ చేస్తాను. ఓకే, ఏమేమి ఉన్నాయి, 2 లేక్ హౌస్లు, ఒక నోట్బుక్ అన్నమాట. ఓకే, సో మీకు కావాలంటే అది చూపిస్తాను. ప్రొడక్షన్కి వెళ్తున్నాను. గైస్, ఈ ప్రొడక్షన్ వర్క్ స్పేస్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఒక లేక్ హౌస్, ఇంకొక లేక్ హౌస్, ఒక నోట్బుక్. అదే కదా ఇక్కడ ఉంది, ఒక లేక్ హౌస్, ఒక లేక్ హౌస్, నోట్బుక్, ఒకే వర్క్ స్పేస్ ఐడి. కాకపోతే ఈఎంపీ లోకి లేక్ హౌస్, డిపార్ట్మెంట్ లేక్ సేల్స్ డేటా, సేల్స్ నోట్బుక్. ఏంటిది ఇది, ఇది నోట్బుక్, ఈ 2 లేక్ హౌస్లు, అండ్ ఇది కెపాసిటీ ఐడీస్ అండ్ వాటి యొక్క ఐడీస్ అన్నమాట. ఓకే,
ఇలా మీరేంటంటే ఆ ఐటమ్స్ ఏదైతే వర్క్ స్పేస్లో ఐటమ్స్ ఉంటాయో అన్నీ కూడా ఒక డెల్టా టేబుల్ లేకోస్లో ఒక టేబుల్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మనకు కావాలంటే ఫర్దర్గా తీసుకొని రావచ్చు అనమాట. సో ఇదంతా మీకు ఏంట్రా బాబు ఏం చూస్తుంటారా ఒక డౌట్ రావచ్చు. కాకపోతే ఐడీస్ అనేది ఎలా తీసుకురావచ్చు, డిఫరెంట్ వేస్ ఉంటాయి కదా, సో దానికోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను సో ఇది డిలీట్ చేస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా ఎనేబుల్ చేస్తాను. యాక్టివేట్, యాక్టివేట్, యాక్టివేట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సో లేక్ హౌస్ టేబుల్ ఏదైతే ఉందో సో ఇలా మీరు చూపించే కదా ఆ టేబుల్ తీసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ డేటా ఫిల్టర్ చేశాను, ఎందుకంటే మనకు ఓన్లీ నోట్బుక్ ఐడి మాత్రమే కావాలి కాబట్టి ఈ వచ్చిన అవుట్పుట్ని తీసుకున్నాను. సో ఐటమ్స్లో కండిషన్ ఏం రాశానంటే వర్క్ స్పేస్ ఐడి అండ్ ఐటమ్ టైప్ ఈజ్ ఈక్వల్ నోట్బుక్ అనమాట. ఓకే, కాకపోతే మనకు ఒక నోట్బుక్ ఉంది కాబట్టి ఓకే, అదే మల్టిపుల్ నోట్బుక్స్ ఉంటే ఇంకొక కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే కోడ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నా సిచ్యువేషన్లో ఓన్లీ ఒక నోట్ బుక్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కాల్ చేస్తున్నాను అనమాట. ఓకే, వర్క్ స్పేస్ ఐడి అండ్ నోట్ బుక్ అనమాట. ఇక్కడ మనకి డేటా ఫిల్టర్ అయ్యి ఈ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసి ఇక్కడ నోట్ బుక్ కాల్ చేస్తాను. ఓకే, ఏం చాను సో ఐటమ్ డాట్ వర్క్ స్పేస్ ఐడి, ఐటమ్ డాట్ ఐడి అంటే ఏదైతే మనకి సో ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏమొస్తాయి మనకి వర్క్ స్పేస్ ఐడి అండ్ ఐడి వస్తుందో ఆ రెండింటిని ఎగ్జిక్యూట్ చేసి నేను ఫైనల్గా అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఇదంతా డెమో పర్పస్ అనమాట. అంటే మీకు ఒక్కోసారి సో ఐడీస్ అనేది తీసుకురావడం అవసరం అవుతుంది అన్నమాట. అలాంటి కేసెస్లో సో మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెబ్ యాక్టివిటీ కనుక అక్కడ నుంచి డేటా ఫిల్టర్ చేసుకొని దాన్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా అనమాట. సో నాకు వెబ్ యాక్టివిటీ ఎర్రర్ వస్తుంది, అందువల్ల నేను నోట్బుక్లో కోడ్ రాసి ఆ వచ్చిన అవుట్పుట్ని లేకౌస్ టేబుల్లోకి చేసి దాని నుంచి ఇక్కడ చేస్తున్నాను అన్నమాట. ఓకే, లోడ్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూడొచ్చు మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి. సో 137 రికార్డ్స్ అనమాట. టోటల్ 137 రికార్డ్స్ నుంచి సో ఎన్ని వచ్చినాయి ఇక్కడ ఒక రికార్డు మాత్రం, ఎందుకంటే మనం రాసిన కండిషన్స్ బట్టి మనకి డేటా ఫిల్టర్ అయింది. ఎగ్జిక్యూట్ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. సో ఎందుకంటే మనం డైనమిక్గా వాల్యూస్ అప్లై చేస్తున్నాం కాబట్టి అసలు అవుట్పుట్ ప్రాపర్గా వచ్చిందో చూడండి. అవుట్పుట్ కూడా వర్క్ అయింది. సో సక్సెస్. సో ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. ఓకే, లోడ్ అవుతుంది. లోడింగ్ ఐటమ్స్, దట్స్ వెయిట్. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది. సో 101 వెంకట్. ఓకే, సో ఇదే కదా. సో ఇలా మీరేంటంటే డైనమిక్ లెవెల్గా వాల్యూస్ అనేది సో లైక్ ఐడీస్, ఓకే, పర్టికులర్ ఐటమ్కి ఐడీస్ సప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, బట్ మీ కన్వీనియన్స్ బట్టి మీరైతే చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉన్న ఏపీఎస్ అన్ని కూడా మనం రకరకాల టేబుల్స్ లైక్ ఇంకా చెప్పాలంటే ఎవరెవరికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయి అండ్ రిఫ్రెష్ ఏంటి ప్రతిదీ కూడా టేబుల్లో తీసుకుని ఆ వచ్చిన అవుట్పుట్ని మీరు రిపోర్ట్ డేని తీసుకోవచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ ఏంటంటే మనం టైం స్పెండ్ చేసి అర్థం చేసుకుని సరిపోతుంది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాన్ నెక్స్ట్ వీడియో. బాయ్.